హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక మంచి హెయిర్ ఆయిల్‌నైతే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మధ్య అందరికీ హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది కదండీ! సో, దానికోసమనని నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యి, బెటర్ రిజల్ట్స్ పొందిన ఒక హెయిర్ ఆయిల్‌ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఫ్రెష్ కరివేపాకునైతే ఈ మాత్రం తీసుకోండి. దీన్ని మనం ఫ్రెష్‌గా పురుగులవి లేకుండా చూసుకుంటూ, మొత్తం అన్నీ తీసి మిక్సీలో వేసుకోండి. నేను మీకు ఈ హెయిర్ ఆయిల్‌ను సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు ఈ హెయిర్ ఆయిల్ వాడినప్పటి నుండి 80% అయితే హెయిర్ ఫాల్ అనేది మొత్తం తగ్గేసింది. మొత్తం అంటే 80% తగ్గేసింది. సో, మీకు కూడా హెల్ప్ అవుతది అనే ఒక ఉద్దేశ్యంతో మాత్రమే నేను మీకిది షేర్ చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు. బట్ నేనైతే మళ్ళీ నా ఎక్స్‌పీరియన్స్‌ని మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. ఇలా మిక్సీ పట్టేసుకున్న కరివేపాకు పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్‌నైతే నేను వాడుతున్నాను. మీరు కూడా కోకోనట్ ఆయిల్‌ని మాత్రమే వాడండి. ఇక్కడ నేను 150 ఎంఎల్ వరకి ఆయిల్‌నైతే తీసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవడం కంటే, ఇలా తక్కువ తక్కువ క్వాంటిటీలో ఫ్రెష్‌గా చేసుకోవడమే సాటిస్ఫాక్షన్ ఉంటది కదండీ! అందుకోసమనే నేను కొంచెంగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను స్టవ్ మీద పెట్టి, లో ఫ్లేమ్‌లో పెట్టి వేడి చేసుకుంటున్నాను. ఇలా హెయిర్‌కు పెట్టుకునే హెయిర్ ఆయిల్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్‌లోనే పెట్టి ప్రిపేర్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే హైలో ఒకేసారి ఆయిల్‌ని హీట్ చేయడం అనేది అంత మంచిది కాదు. సో, మనం లో ఫ్లేమ్‌లో పెట్టి స్లోగా హీట్ చేసుకుంటేనే మనం అందులో ఏమేమి వేస్తామో వాటి ప్రభావం అనేది ఆయిల్‌కి ఎక్కువ ఉంటుంది. సో, మనకు గూడా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 5, 6 నిమిషాల తర్వాత కలర్ అనేది చేంజ్ అయినట్టు మనం గమనిస్తాం. ఇలా ఆయిల్ ఒక 5, 6 మినిట్స్ మరిగాక ఇప్పుడు మనం ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచుకొని దాన్ని గూడా మనం ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుందాం. ఇప్పుడు ఇది గూడా కలర్ చేంజ్ అయిపోయింది గదా! ఇప్పుడు మనం అల్లం ముక్కను ఒక చిన్న గోలి అంత సైజు అల్లం ముక్కను గూడా క్రష్ చేసి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది గూడా మంచిగా దీని రసమంతా ఆయిల్‌లోకి వచ్చేటట్టు వేడి చేసుకోవాలి. ఈ అల్లం గానీ, వెల్లుల్లి గానీ ఇవి కూడా మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండడానికి యూజ్ అవుతాయి. వీటి వల్ల గూడా యూజ్ అనేది ఉంది. అందుకే మన పెద్దవాళ్ళు గూడా అప్పుడప్పుడు ఆయిల్‌లో వెల్లుల్లిపాయలు అవి వేసి మరిగించుకోవడం మేమైతే చూసాము. మీరు కూడా చూసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు మన ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఆయిల్ అనేది చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో గానీ, లేదా ఒక గాజు సీసాలో గానీ ఈ విధంగా జాలి పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ జాలి లేకపోతే క్లాత్‌తో అయినా మనం వడపోసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మనకి 1 నుండి 1 ½ మంత్, 2 మంత్స్ వరకు గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ఆయిల్ అనేది 1 మంత్ వరకైతే వస్తుంది. నేను ఈ ఆయిల్‌ను పెట్టుకున్నప్పుడు మసాజ్ అయితే చేసుకుంటున్నాను. 5, 10 మినిట్స్ అట్లా మసాజ్ చేసుకుంటాను. 5, 10 మినిట్స్ మసాజ్ తర్వాత నేను డైరెక్ట్‌గా దువ్వకుండా హెయిర్ క్లిప్ అనేది పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆగిన తర్వాత దువ్వి జడ వేసుకుంటాను. నేను 1 డే, 2 డేస్ అట్లా ఉంచుకుంటాను. ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేను హెయిర్ వాష్ అనేది ఓన్లీ వీక్లీ 2 టైమ్స్ అలా చేస్తాను. సో, అందుకోసం అనేది నేను ఎక్కువ ఆయిల్ పెట్టుకొనే ఉంటాను. బయటికి వెళ్ళే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి అలా కుదరదు కాబట్టి నైట్ మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకొని 5, 10 మినిట్స్ మసాజ్ అలా చేసుకోండి. చేసుకొని అలాగే వదిలేయండి. వదిలేసి మళ్ళీ మార్నింగ్ మీరు రెగ్యులర్‌గా హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. బెటర్ రిజల్ట్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి. నాకు 70-80% హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. మొత్తం తగ్గిందని చెప్పలేను గానీ,
80% అయితే తగ్గింది. నేను చూసాను. అందుకోసమే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీరైతే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. నాకేవైనా పాజిటివ్ కామెంట్స్ గానీ, నెగెటివ్ కామెంట్స్ గానీ సజెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంపీఆర్ కుకింగ్.